ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలైనను కొదువు ఉండదు. యేసుక్రీస్తుని ఆశ్రయిస్తే ఏ మేలు మీకు కొదువుగా ఉండదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఆయన మనల్ని కృప ఎంబడి కృపతో నింపుతున్నాడు. ఆయన ఆశ్రయిస్తే ఏ మేలు కొదువ ఉండదు. అంటే మేలైన అనుభవం మనకు కావాలి. ఆయన పరిశుద్ధుడు. క్రీస్తు స్వరూపంలోకి మనము రావాలి. ఆయనకి ప్రార్థన చేసేవారిలాగా ఉండాలి. ఒక సిలువ సైనికుడిగా మనం ఉండాలి. మనకి ఏదైనా కొదువు ఉంటుందా? కొదువు ఉండదు. అయితే అపవాది మనల్ని పట్టి ఎంతగానో రకరకాలుగా బాధిస్తూ ఉంటాడు. అనేక విషయాల్లో బాధిస్తూ ఉన్నప్పుడు మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడండి. తన దూతల్ని మనకి పంపిస్తాడండి. ఆ దూతలు మనల్ని రక్షిస్తారు. చూడండి, కీర్తనల 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండను. ఏది కొదువు ఉండదు. ఆయన దూతలు మనల్ని కాపాడతారు. శత్రువు మనల్ని ఎంతగానో నిరాశపరుస్తూ మన ఫైనాన్స్ విషయంలో కావచ్చు, మరి లేకపోతే రోగ విషయంలో కావచ్చు, విడుదల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఎన్నో రకాలుగా వాడు రోజు అది వాడు పని ఏంటంటే దురాత్ముల్ని అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని ప్రవహిస్తమే. ప్రార్థన లేకపోతే మిమ్మల్ని పడగొట్టేస్తాడు. క్రైస్తవుడు అంటేనే ఒక సైనికుడు. క్రీస్తులాగా జీవించాలి. చూడండి, జాగ్రత్తగా కీడు నుంచి మనల్ని తప్పిస్తారు. మనకి ఏదైనా కీడు తొలపట్టినట్లయితే ప్రార్థనలో నిలకడగా ఉంటే ఆ శోధన నుంచి కాపాడుతారు. జాగ్రత్తగా కీడు నుంచి కూడా మనల్ని తప్పిస్తారు. వాడు మనల్ని ఏం చెయ్యాలనుకుంటాడంటే కుటుంబాన్ని కూల్చేయాలి, లేకపోతే శరీరంలో ఏదో పార్టు వాడి తిప్పేయాలి. అంటే మనకి ఇవన్నీ ప్రార్థన ద్వారాగా మనం కాపాడబడతాం, రక్షించబడతాం. మనల్ని క్షేమంగా ఉంచుతారు ఎవరు? దూతలు. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటారు. ఆయన దూతలు కావాలండి, మనల్ని కాపాడతారండి, రక్షిస్తారండి. చూడండి, దురాత్మలు మనల్ని చాలా ఇసిపిస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా మనల్ని పీడిస్తూ ఉంటాయి. మనల్ని రక్షించడానికి, మనల్ని క్షేమంగా ఉంచడానికి, జాగ్రత్తగా కీడు నుంచి తప్పించడానికి, మనల్ని క్షేమంగా కాపాడడానికి దూతలు మన చుట్టూ కావలి ఉంటాయి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలిసికొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. తండ్రి యొక్క వాగ్దానం
ఈరోజు మనకి దేవుడు వాగ్దానం చేశాడు, మీరు బానిసలుగా ఉండడానికి వీల్లేదు, మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాను. మనం అందరూ పరలోకానికి వెళ్ళాలని దేవుడు ప్రాణం పెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా దేవదూతలు మనల్ని కాపాడతాయి. తండ్రి యొక్క వాగ్దానం మనకున్నది. మన చుట్టూ దేవదూతలు కావలుకున్నారు. మన జీవితాల్లో ఆదాము అవ్వ నుంచి పాపం ప్రవేశించింది. పాపం ఎలాగైతే ప్రవేశించిందో, ఆదాము అవ్వ వల్ల అవిధేయతతో ఎలా ప్రవేశించిందో, అలాగే దాన్ని తొలగించడానికి, మనకు అధికారం ఇవ్వడానికి, మనం మళ్ళీ పట్టాభిషేకాన్ని చేయడానికి యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని బళబళ రక్తం కార్చారండి. అలా కార్చి మనల్ని విడిపించారు, దూతలు మనకి ఇచ్చారు. మనము ఆయన చాలా దుఃఖపడ్డాడు, శిలువ మరణాన్ని అనుభవించాడు. ఆదామవ్వ సులువుగా అవిధేయతతో పాపం చేసి శాపం తెచ్చిపెట్టారు, కానీ ఆయన చాలా దుఃఖపడి శిలువ మరణం పొంది మనకి విడుదల ఇచ్చాడు, రాజరికం ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, మరలా సింహాసనాన్ని మనకి ఇచ్చాడు. యేసుక్రీస్తు సింహాసనంతో ఉంటే ఆయన కృపాసనం దగ్గరికి రోజు వెళ్ళి ఆయన ప్రార్థన చేసి మనం విడుదల పొందుకుంటే రోజు మనకి దూతలు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటాయి. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సెక్యూరిటీలు మనకుంటాయి. ఆ సెక్యూరిటీస్ మనకి ఎప్పుడైతే ఇస్తారో మనము విజయం పొందుకుంటాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు సమూహం ఉంచుతానన్నావు తండ్రి. అయా, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదన్నావు తండ్రి. ప్రభువా, ఆసక్తితో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మమ్మల్ని కరుణించు దేవా, కరుణించు తండ్రి. మా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, మా కోసం రక్తం కార్చిన యేసయ్య, మా కోసం కృపించిన యేసయ్య, మాకు మరలా అధికారం వచ్చింది తండ్రి. కృపాసనం వద్దు మేము రోజు అడిగితే ఆయన మనల్ని కాపాడుతాడని, రక్షిస్తాడని, దూతల సమూహం ఉంచుతాడని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.